వాసస్థలము నీవే. పర్వతములు పుట్టక ముందు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవతలు. నేటి ఆరాధన ప్రారంభించుకుంటూ విధానం అదనంగా లేచి నిలబడినట్లయితే పుత్రుడు పుత్ర శుద్ధాత్మమైనటువంటి స్తుతి కీర్తన ద్వారా నేటి ఆరాధనను ప్రారంభించుకున్నాం. నేడు మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము. మా మనస్సులను క్షమించిన ప్రకారం మీరును మాకు క్షమించును. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించును. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరే కాదు తండ్రి. ఆమేన్. అంతముగా ఆ ప్రకారముగా నిలవబడి ఉంది దేవుని స్తుతించుకుంటూ గీతాల పాఠ పుస్తకం నుండి 67వ కీర్తన సర్వ చిత్తములు నీదే దయనేటువంటి పాటను పాల్గొని దేవుని మహిమపరచుకుందాం. 67వ కీర్తన. సర్వ చిత్తములు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారెపైను మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరా దేవితుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తాంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుండి నీ సన్నిధి, పరికింపురాత్రి దివసంబుడా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలించుమా, పాపంబువా నన్ను కడుగుమా, సర్వచిత్తాంబు నీదేనయ్యా, స్వరూపమీచు
రక్షించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగా సర్వచిత్తాంబు నీవేనయా స్వరూపమీచు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తాంబు నీవేనయా స్వరూపమీచు కుమారివే. దయచేసి కూర్చొని మనం చేసుకుంటున్నాను అంటే పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సహోదరి మేరీ స్వరూప దేవుని వాక్యాన్ని చదివించడం మనం చేసుకుంటున్నాను. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. తదుపరి మన వస్తున్నటువంటి లక్ష్మీ జానమ్మ గారిని ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం చదువుకొని ప్రార్థించుకున్నాం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరపై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరపై ఉన్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది. పనువారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలించుగాక. ఆమేన్. దేవదేవుడు పొందాలండి.
ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడైన మాకు పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవ, సర్వాశీర్వాదములకు కారణమూర్తుడైన మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ దయ కనికరము చెప్పిన ప్రభువా తండ్రి. నాయన ఈ యొక్క సమయంలో ప్రభువా, పరిశుద్ధ వారంలో తండ్రి నాయన మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించడం ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు 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 ప్రభువా తండ్రి. నాయన చేరి వచ్చిన మా అందరికీ తండ్రి మీ యొక్క కృపా కనికరం దయచేసినందుకే వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవా తండ్రి ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు ప్రభువా. ఎంత గొప్ప ధన్యత ప్రభువా తండ్రి. మీరు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క ఆశీర్వాదం కొరకే వందనాలు తండ్రి. ఎంతోమంది ప్రభువా తండ్రి నాయన దేవా మరి నశించిపోయి ఉన్నారు ప్రభువా తండ్రి. ఎంతోమంది మరణించి ఉన్నారు ప్రభువా దేవా. మాకైతే తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ప్రభువా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీకెంతో తండ్రి రుణపడి ఉన్నాము ప్రభువా దేవా. మేము తండ్రి ఎంత భయభక్తులు కలిగి తండ్రి నాయన మీ త్రోవలో నడుచుటకు తండ్రి మరి ఒకసారి మాకు తండ్రి అవకాశభాగ్యం ఇస్తున్నారు ప్రభువా తండ్రి. మేమందరము తండ్రి నాయన నీ ఎంత భయభక్తులు కలిగి జీవించటకు మా అందరికీ సహాయము దయచేయమని వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నాయన నా తండ్రి మరి సంఘ బిడ్డలందరి కొరకు నా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన మీరే దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ప్రభువా. వారికి ఉన్నటువంటి అవసరతలు అక్కర్లు మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ఎందరో తండ్రి ప్రభువా తండ్రి మరి నాయన ఎంతో ఆర్థిక విషయాల్లోనూ ప్రభువా, ఆరోగ్య విషయాల్లోనూ నాయన బలహీనలై ఉన్నారు ప్రభువా తండ్రి. మీరు చూస్తున్నారు ప్రభువా. నాయన నేను నమ్మిన బిడ్డలు ఎంత మాత్రమో విడువను ఎడబాయనని సెలవించావు ప్రభువా. నువ్వు తప్పక సహాయం చేస్తారు ప్రభువా. వారి యొక్క సమస్యలన్నీ మీరు తీరుస్తారు ప్రభువా తండ్రి దేవా. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా తండ్రి ప్రభువా. నాయన మా సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన నాయన ఎవరి బిడ్డలను మీ చేతులు అప్పగిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి అవసరాలు తండ్రి, ఉద్యోగముల వరకు చదువుల్లోనూ తండ్రి, వారు చేస్తున్న ప్రతి పనిలోనూ తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. వివాహ కార్యక్రమాల విషయాల్లో తండ్రి మీరే సహాయం చేసి జతపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన మరి ప్రభువా తండ్రి నాయన తండ్రి మరి పురుషుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు చేస్తున్నటువంటి పరిపాలనలో మీరు తోడుగా ఉండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన. సండే స్కూల్ బిడ్డలను తండ్రి దీవించి ఆశీర్వదించి ప్రభువా ఆరోగ్య బలములు దయచేసి తండ్రి మీరే కాపాడమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులను తండ్రి మీ చేతులు అప్పగిస్తున్నాం ప్రభువా. వారిని కూడా తండ్రి దీవించి తండ్రి నాయన వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండి తండ్రి వారి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా దేవ. అలాగే తండ్రి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన పరిపాలిస్తున్నటువంటి నాయకులను తండ్రి మంచి జ్ఞానంతో నింపి ప్రభువా, అన్యాయం మాత్రము లేకుండా ప్రభువా నాయన మీరే సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది ప్రభువా ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు ప్రభువా తండ్రి, బలహీనలై ఉన్నారు తండ్రి. వారందరినీ కనికరించి ప్రభువా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. నా తండ్రి నాయన మేము చేస్తున్న ప్రార్థనలు తండ్రి మీ యొక్క సన్నిధి చేరుస్తున్నాయి ప్రభువా తండ్రి. ఎందుకంటే విన్నారనుకున్నట్లు మీ చెవులు మందము కదని సెలవించావు ప్రభువా. అటు విధంగా మీరు కాపాడుచుకున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అలాగే తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి నాయన మీ యొక్క దైవదాసుని కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నాయన నీ చల్లని నెలని స్వరము తండ్రి నాయన నీ బిడ్డ ద్వారా తండ్రి మాకు వినిపించి తండ్రి మేము ఆత్మీయ మేలు పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
దేవాసాని ఇంటి దగ్గర ఉన్న బిడ్డలను కూడా మీరు కాపాడండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. దేవా స్వస్థపరిచేయో వారు నేనే అన్నావు ప్రభువా. పరమ డాక్టర్ని ఉన్నానని సెలవిచ్చావు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. తండ్రి మీరే స్వస్థపరిచే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కాపాడమని తండ్రి ఆది నుంచి అంచెం వరకు ప్రభువా మీరే నడిపించి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేసి మీరే నడిపించమని మా ప్రభువును మీ కుమారులైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారుగా దేవుని యొక్క మహాత్మను బట్టి మరలా మనమందరం కూడా మన జీవం కలిగినటువంటి దేవుని మందిరంలో చేరి ఆయనను ఆరాధించి మహిమపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాలయానికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. గత మునుపటి ఆదివారం మరి మీ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా సన్నిధి వచ్చి దేవుని ఆరాధించారు. మళ్ళా మరి 14 దినాలు గడిచిపోయాయి. మరి దేవుడి మనందరినీ కూడా క్షేమకరంగా కాచి కాపాడి మళ్ళా మందిరానికి మనందరినీ కూడా తోడుకొని వచ్చి ఉన్నాడు. ఆమెను బట్టి దేవాదేవుడికి స్తోత్రాలు తెలియజేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించుకున్నా అందరూ కూడా లేచి నిలబడినట్లయితే నీటి వాకుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవా నీ కొరకు నా పాలను దగ్గర వచ్చినటువంటి పాటలు పాడుతుందా స్థుతులు నడిపించేటువంటి సహోదరులు ముందుకు రావాలని మనం చేస్తుంటున్నాను. 1000 పాట వస్తుంది. 264వ పాట. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొంచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పిగొంచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివే. క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివే. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బల
నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సర్వస్వమా అంధకారపు ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగా నీవు కన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇళ్ళలో నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీవు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలించు నీవు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలించు నీవు చేసిన మేలను నీకు పరచు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇళ్ళలో జీవింతును ఇళ్ళలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం సహోదరి చిన్ని గారు మరి క్లుప్త ప్రార్థనలో మరి దేవుని యొక్క వాక్యం కొరకు నడిపించాలని మనం చేస్తుంటున్నాను దయచేసి అందరూ కూర్చుని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం కొరకు సిద్ధపడతాను గడిచిన దినాంతా కాచి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చిన పరిశుద్ధ దినాల్లో ప్రభు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రవేశింప చేసిన విధానం బట్టి మీకు వందనాలు నాయన ఏ మంచి కూడా మాలో లేదు నాయన కనికరు దేవ నీ కృపను బట్టి నీ కనికరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా పట్ల మీరు చూపించిన దయను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈ విశ్రాంతి దినాన్ని ప్రభు నీ సన్నిధిలో ప్రభు మా తండ్రి ఇంట్లో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన
దేవా అనుదినం తండ్రి నాయన నీ కృపలో తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఏముందండి తండ్రి నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి నాయన. మీ కృపను బట్టి నాయన మీ కనికను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఈ కష్ట దినాల్లో ప్రభు నాయన మీరు ఒక తండ్రి నాయన నిన్న నేడు ఏకరీతిగా మమ్మల్ని పరిపాలించిన తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. సర్వోపకారి మీకు వందనాలు తండ్రి. ఇవాళ నియోజకవర్గ స్థంభంలో ప్రభు ఇంతవరకు నా తండ్రి నాయన మా మధ్యలో మీరుండి తండ్రి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో మా సేవకులు ప్రభు నాయన వాక్యం జరగదండి మమ్మల్ని అందరూ కూడా బలపరుస్తున్న కదండి నాయన. మీ ఆత్మతో నింపండి దేవుని మీకు వందనాలు తండ్రి. మీ ఆత్మతో అభిషేకించండి దేవుని మీకు వందనాలు. ఆత్మస్థితిలో మేము బలపడడానికి సహాయం దయచండి నాయన. ఎందుకంటే నాయన ఏమున్నా లేకున్నా నువ్వు మాతో ఉంటే మాకు చాలు దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీ అడుగు జాడలు మీరు నడచడానికి సహాయం దయచండి నాయన. ఆయన మా సేవకులు మీరు దీవించండి ఆశీర్వదించండి. మీ వాక్యం మాకు పంచిపెట్టింది కదా ఆయన. మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడని దేవుని మీకు వందనాలు తండ్రి. అయా నాయన తండ్రి నాయన మా సంఘమంతని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి కదా. బలహీనతను వెళ్ళినా మీరు బలపరచండి నాయన. మీరు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టే వందనాలు తండ్రి. అయా నీ సన్నిధిలో మేమందరం నాయన మా సేవకులు కుటుంబ మా సేవకులు మేమందరం తండ్రి నీ సన్నిధిలో వేకించాము తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి. ఎంతోమంది వెళ్ళి మీరు లేవనెత్తుతున్నారు దేవా మీకు వందనాలు. ఏమి ఇవ్వగలం తండ్రి నాయన. ఎల్లవేళ నీకు కృతజ్ఞతలు కలిగి మేము జీవించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఎల్లప్పుడూ కూడా నాయన నేను స్థుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆది నుంచి అంతవరకు మహిమ ఘనత ప్రభావం పొందుతాను. ఇదిగో నేను నీకు ఇంటి దొబ్బరగా తండ్రి నాన్న ఎంతోమంది పెట్టినాన నీ వాక్యం ఉంటున్నారు తండ్రి. ప్రతి బిడ్డని మీరు ఆదరించండి నాన్న. ఎందుకంటే మా ఆదరణకర్త నీవే నాయన. మాకు నాయన నీ చెడుకు తండ్రివి నీవే తండ్రి నాయన. ఎందుకంటే నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది ప్రభు. నీ వాక్యం మాకు ధైర్యపరుస్తుంది దేవా నీకు వందనాలు. మీరే నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థన బతిమాలి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మళ్ళా మనమందరం కూడా ఇటు రీతిగా మరి దేవుని మందిరంలో చేరి ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి వారు అనుభవించినటువంటి మహోన్నతమైనటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నా. హల్లెలూయా. మరి విధానాన్ని మరి కొన్ని ఏరియాల వాళ్ళని చూడగలుగుతున్నాం, కొన్ని ఏరియాల వాళ్ళని చూడలేకపోతున్నాం. మరి అయినను మరి ఇలాగైనాను సరే మన దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఈ విధంగా కృప చూపిస్తూ ఉంటున్నారు. మరి సాధ్యమైనంత తొందరలోనే మళ్ళా మనమందరం కలిసి మరి దేవుని ఆరాధించడానికి ప్రభు కృప చూపబోతుంటున్నారని నమ్ముతూ ఉంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తప్పకుండా మన ప్రభు మన ప్రార్థనలు ఆయన విని ఆయన తప్పకుండా జవాబు దయచేస్తారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హగ్గై గ్రంథము ప్రవక్తైనటువంటి హగ్గై రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో 1 నుండి 6 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగమును ఈ దినాన్ని చదువుకోవడము జరిగినది. ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా, దేవుడు క్షేమమును ఇచ్చిన తరువాత, దేవుడు సకల ఆశీర్వాదములను కలుగజేసిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మందిరము యొక్క, దేవుని సన్నిధి యొక్క కార్యకలాపాలను, దాని యొక్క బాధ్యతను వారు మర్చిపోయి వారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ప్రవక్తైనటువంటి హగ్గయి ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మొదటి అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరు సరంపి వేసినటువంటి ఇళ్లలో మీరు ఊరకనే కూర్చొని తిని త్రాగడం అనేటువంటి వీటిలో నిమగ్నులై ఉండుట ఇది మీకు సమయమా? ఒక పక్క చూస్తే మందిరము పాడైపోయింది, ఒక పక్క చూస్తే మందిరములో కొరత ఏర్పడింది, ఒక పక్క చూస్తే మందిరం యొక్క ద్వారములు, మందిరం యొక్క స్థితి పాడైపోయింది. ఇదిగో మీరు సరంపి వేసుకున్నటువంటి గృహములలో మీరు నివసించట ఇది సమయమా? ఇలాగ మీరు నిర్లక్ష్యము చేయడం వలన దేవుని పని 10 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. నాకెందుకులే అని ఆ మందిరము యొక్క బాధ్యతని ఎరగక వారు ఉంటున్నారు. కాబట్టి ఆ మందిరము యొక్క పునర్నిర్మాణము లేదా బాగు చేయడానికి 10 సంవత్సరాలు పట్టేసింది, కాలయాపన జరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో జనులు మరి సుఖ సంతోషాలతో గడుపుకుంటున్నారు, ఎవరికి కూడా బాధ్యత లేదు, బాధ్యత లేదు. మందిరము పాడైపోయినట్లుండగా మీరు సరంపి వేసుకున్నటువంటి గృహములో పెరుగుతారు, ఇది న్యాయమా, సమయమా అని చెప్పి అడుగుతూ ఉంటున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఈ యొక్క లాక్డౌన్లో ఈ మందిరాలన్నీ కూడా పాడైపోలేదు, కానీ అవి క్షేమంగానే ఉన్నాయి. జాగ్రత్తగా మరి ఆరాధికులు లేనటువంటి కట్టడాలుగా అవి మిగిలిపోయాయి. కానీ దేవుని మహాకృప మళ్ళా మందిరాలు తెరవబడి ఇటు రీతిగా దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకి కృప చూపించున్నాడు. అయితే ఈ యొక్క వాక్య భాగమును ఈ శారీరక కట్టడములతో కట్టబడినటువంటి లేదా మన చేతులతో నిర్మించినటువంటి ఈ యొక్క కట్టడాలుగా కాకుండా దేవుడు చెబుతున్నటువంటి వాక్య ప్రకారముగా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని
మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉంటున్నారు. మొట్టమొదటిగా ఈ భౌతికమైనటువంటి ఈ కట్టడాల గురించి మనం ఆలోచించడం పక్కన పెడితే, దేవుడు అంటున్నాడు మీరే దేవుని యొక్క ఆలయమై ఉంటున్నారు. ఒక పాట ఉంటుంది మా చింతనలో ఉండేటువంటిది, హృదయమే నీ ఆలయం క్రీస్తు. నిజంగా దేవుడు మనలనే ఆయన ఒక ఆలయముగా చేసుకుని ఉన్నాడు. ఆలయము ఎలాగో అయితే పరిశుద్ధముగా ఉంటున్నదో, ఆలయము ఎలాగైతే పరిశుద్ధత కలిగి మనము కాపాడుకుంటూ ఉంటుంటామో, అట్టి రీతిగా దేవుడు మనలను కూడా, మన హృదయాలను, మన శరీరాలను, మన జీవితాలను ఆయన కాపాడుకోవడమని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉంటున్నారు. ఇదిగో దేవుడు మిమ్ములను పరిశుద్ధంగా కింద రాసుకున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఒక చిన్న పాప ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు ఆకాశ మహాకాశములను పట్టజాలనంత గొప్ప దేవుడు, మహాదేవుడు, కానీ నా చిన్న హృదయంలో నీవు నివసిస్తున్నావయ్యా, నీకు వందనాలను ప్రార్థన చేస్తుందంట. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అంటే అది. దేవుడు మనల్ని హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయం పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ హృదయము దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఇదిగో దావీదు మహాభక్తుడు అంటాడు, దేవా నీవు బలిని కోరువాడవు కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. వచ్చే ఆదివారం ఇదే జరుగుతుంది కదా. కానీ దేవుడు ఏం కావాలంటున్నాడు? విరిగి నలిగినటువంటి మనసే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. హల్లెలూయా. ఈరోజు ఈ హృదయాన్ని మార్పు చేసుకోకుండా, హృదయాన్ని బాగు చేసుకోకుండా, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఈ యొక్క వైరస్, ఈ కరోనా వైరస్, మరొక పక్కన భయంకరమైన వరదలు, వర్షాలు, ఇవన్నీ కూడా మనము ఒక పక్కన చూస్తే హత్యలు, కార్పణ్యాలు, భర్తని భార్యను చంపుకోవడాలు, భార్య భర్తను చంపుకోవడాలు, పిల్లలు చంపడాలు, పిల్లలు తల్లిదండ్రులు చంపడం, ఎన్ని వార్తలు మనం రోజు టీవీలో మనం వింటూ ఉంటే ఎంత భయంకరం అండి, ఎంత భయంకరము. ఆ హృదయాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. వారు దేవుని ఆలయముగా సృష్టించినటువంటి వారి యొక్క జీవితాలను వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. వారు సరంపి వేసుకున్నటువంటి గృహములలో వారు తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉంటున్నారే తప్ప, అయ్యో దేవుని ఉగ్రత రాబోతూ ఉంటున్నది, అయ్యో మారు మనసు పొందాలి, అయ్యో రక్షించబడాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ఈ పాపాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి మార్పు ఈ దినాల్లో చాలా మందికి రావటం లేదు, ఇంకా కూడా రావటం లేదు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానము, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పి సుఖపడుతూ ఉంటున్నాడు తప్ప, లేనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి శరణము లేనటువంటి స్థితిలో ఆ ధనవంతులు ఎలా ఉంటున్నారో ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రభు మార్గం ఎరుగక, ప్రభు ద్రోహం ఎరుగక వారు జీవిస్తూ ఉంటున్నారు. అందుకే ఇదిగో ఇక్కడ హగ్గయి గ్రంథంలో ఆ దేవాలయము పాడై ఉంటూ ఉంటే
ఇదిగో హగ్గై ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, హగ్గై ద్వారా అక్కడ హెచ్చరిస్తుంటున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4 విషయాలు ఇందులో మనము ప్రాముఖ్యంగా మనం చూడబోతూ ఉంటున్నాం. ఈ 4 విషయాల్లో ఈ మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మీరు గృహాల వద్దకు వెళ్ళి చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుడు హగ్గై ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు, హగ్గై ద్వారా ఖండిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎందుకంటే ఖండిస్తాడు, దేవుడు ఎందుకు గద్దిస్తాడు, లేదా దేవుడు ఆయన సేవకుల ద్వారా ఆయన బిడ్డల ద్వారా మనం ఎందుకు గద్దిస్తాడు అంటే, ఇదిగో మరలా మనము ఆయన బిడ్డలుగా మార్పు చెందాలి అనేటువంటి ఒక గొప్ప ఆశతో, ఒక గొప్ప ప్రేమతో ఆయన వాక్యం ద్వారా ఖండిస్తూ ఉంటుంటాడు. ఇక్కడ గొప్ప ఖండింపు మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో 6వ వచనము, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేత జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది. ఎందుకంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అయ్యో చూడండి, కష్టపడుతున్నారు, విస్తారంగా విత్తుతూ ఉంటున్నారు, కానీ కొంచెం పంటే పండుతుందంట. భోజనం చేస్తాం ఎందుకు? ఆకలి తీరాలని. ఆకలి తీరకపోతే ఏంటి పరిస్థితి? దాహం వేస్తే నీళ్లు తాగుతాం, దాహం ఎన్ని నీళ్లు తాగినా 2 నీళ్లు తాగినా సరే దాహం తీరకపోతే ఏంటి పరిస్థితి? ఎంత సంపాదించినప్పటికీ కూడా చిరు సంచులు వేసినటువంటిదిగా అయిపోతూ ఉంటే ఏంటి పరిస్థితి? అయితే ఎందుకు ఇలా అంటున్నాడంటే, ఇదిగో మీరు మందిరము గురించినటువంటి బాధ్యతను మీరు మర్చిపోయారు. మీ హృదయం అనేటువంటి మందిరము ఆలయముల గురించినటువంటి బాధ్యత మీరు మర్చిపోయారు. మారు మనసు అనేటువంటి మర్చిపోయారు. మీ హృదయము పాడైపోతూ ఉంటే, ఇదిగో హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది. అటువంటి హృదయం పాడైపోయి ఉంటే ఆ హృదయాన్ని ఏం చేయట్లేదట, బాగు చేసుకోవటం లేదు. ఏం చేస్తున్నారు? లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు, తాగుతుంటారు, తిరుగుతూ ఉంటున్నారు, పేకాటాడుకుంటున్నారు, మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి మార్పు లేదు. అందుకోసం మన దేవుడు భయంకరమైనటువంటి ఖండింపు. మీరేం చేసినారో మీకు తృప్తి లేదు. ఇంకా కింద చూడండి ఏమంటున్నాడు? 11వ వచనము, నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారస విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తమును విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నింటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామం అంటే కరువు. ఎంత భయంకరమండి! ఎందుకు? నీ హృదయముల గురించినటువంటి పట్టింపు నీకు లేదు, మార్పు లేదు. మార్పు ఇలాగే సాగిపోతలే, ఇలాగే ఉంటుందిలే, మామూలే చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాంలే, షరా మామూలే. దేవుని బిడ్డలారా, దేవుని శాపాన్ని ఇక్కడ వారు తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు? మందిరము పాడైపోతూ ఉంటే వారు సరంపి వేసుకున్నటువంటి గృహంలో హ్యాపీగా జాలీగా ఉంటున్నారు. గత 2-3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తాం. ఏంటది? ఇదిగో విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమింపకుడి. గుర్తుందా? మర్చిపోయారా? మర్చిపోతే ఇంకా యూట్యూబ్లో ఉంది అలాగే. ఏమంటే నాకైతే రాసుకునేటువంటి పని లేదు కదా. ఇప్పుడు మళ్ళా మనకు కావాల్సిన మళ్ళా ఆ డేట్ మనం చూసుకుంటూ దాన్ని మళ్ళా ఒకసారి ఆలోచించవచ్చు.
జోక్యం చేసుకున్నటువంటి వారు, అడ్డగించినటువంటి వారు పరిస్థితులు తారుమారు చేసేసారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు ఖండిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఖండిస్తూ ఉంటున్నాడు. అవును, ఈరోజు ఆయన వాక్యము ద్వారా ఆయన ఖండిస్తూ ఉంటున్నాడు. అయ్యో, కొంతమంది సువార్త చేసేటువంటి అవకాశం లేదే, సువార్తలకి వెళ్ళలేకపోతున్నామే, పత్రికలు పంచలేకపోతున్నామే, దేవుని మాటలు చెప్పలేకపోతున్నామే, ఎవరిని రక్షించలేకపోతున్నామే, ఎవరిని దేవాలయం తీసుకుని రాలేకపోతున్నామే అని కొంతమంది బాధపడుతూ ఉంటున్నారు. మరి సమయం ఇచ్చినప్పుడు ఏం చేసావు? ఏమైంది? ఎంత సమయం గతించిపోయింది? ఎంత సమయం వృధాగా గడిపినావు? ఎంత సమయము దేవునికి ఇష్టలుగా లేకుండా దేవుని పని చేయకుండా ఉంటున్నాం. ఇప్పుడు ఆ పాట ఉంటుంది కదా, నా హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. హల్లెలూయా. ఏం కేక కనబడుతుందంట? కాళ్ళు చేతులు ఉన్నప్పుడు చేయలేదు ప్రభు నీ సేవను, కాళ్ళు చేతులు పోయాక చేయాలన్న నీ సేవను. కనుదృష్టినంత వరకు చదవలేదు ప్రభు నీ వాక్యాన్ని, కనుదృష్టి పోయాక చదవాలన్నంత ప్రభు నీ వాక్యాన్ని. స్వరమున్నంత వరకు పాడలేదు ప్రభు నీ పాటని, ఇప్పుడు పాడాలన్నది ప్రభు నీ పాటని. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మన వాక్యాన్ని లేదా సువార్తను ఇతరులకు మనం పంచిపెట్టడంలో దేవుని వైపు వారు తిరగడానికి అవకాశము ఉంటూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యము ఖండిస్తూ ఉంటున్నది. ఆయన గద్దింపు మన కొరకే, ఆయన గద్దిస్తుంటున్నాడు అంటే మన కొరకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా దేవుని కార్యములను చూడరు, పట్టించుకోరు. సొంత కార్యాలు ఏం చూస్తున్నారంట? ఏమని, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు పనికి వెళ్తామా, ఎప్పుడు కష్టపడతామా, ఎప్పుడు తింటామా, ఎప్పుడు సమకూర్చుకుంటామా, ఇవే ఆలోచనలు తప్ప ఎవరు కూడా దేవుని కార్యములను చూడటం లేదంట. దేవుని వాక్యము ఖండిస్తూ ఉంటున్నది, అక్కడ హగ్గై ద్వారా ఖండిస్తూ ఉంటున్నది. అయ్యో, మీరు సరబ్బి వేసుకున్నటువంటి గృహములలో మీరు ఇలాగ నివాసము చేయుటకు ఇది సమయమా, ఇది మీకు సమయమా అని చెప్పి అక్కడ వాక్యము గద్దిస్తూ ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు ఆ పైన వారు ఏం చేస్తూ ఉంటున్నారంట, వారు ఏమంటే చూడండి అక్కడ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు సమయం ఇంకనూ రాలేదు. 2వ వచనము, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా రక్షణ పొందుదాంలే, ఇంకా 4 months తర్వాత పొందుదాంలే, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుందాంలే. జీవితాలు ఏమైపోతా ఉన్నాయి? అంతలో కనబడి అంతలో మాయమైపోతూ ఉంటున్నాయి. మనకంటే బలవంతులు, గొప్పవారు, జ్ఞానవంతులు, అధికులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యాధినేతలు సైతం కూడా కనుమరుగైపోయి ఉన్నారు. ఇది సుమారు ప్రపంచం మొత్తం మీద 80 లక్షలకు పైబడి అప్పుడే మరణాలు అయిపోయాయి. 1 కోటి దగ్గర కూడా వెళ్ళిపోతుంది సంఖ్య. అంత భయంకరమా? అయితే ఇంకా సమయం రాలేదు అనుకున్నటువంటి వాడిని
ఆనాడు ఎలాగైతే ధనవంతుడిని ఏమన్నాడు ప్రభు గారు, నా ప్రాణమా తిరుమూ త్రాగము సుఖించమంటే ఏమన్నాడు, పోయి ఎదురుగాడా అన్నాడు. ఈరోజు నిజంగా సమయం ఇంకా రాలేదు, తర్వాత మారు మనసు పొందుదాం, తర్వాత రక్షణ పొందుదాం, తర్వాత బాప్తిసం తీసుకుందాం, తర్వాత గుడికి వెళ్దాం. ఈ నిజంగా వీళ్ళందరూ కూడా ఎవరట వెదురుడే. వీళ్ళందరూ కూడా వెదురువాళ్ళు, ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేనటువంటి వాళ్ళు, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇంకా ఎంత భయంకరం అంటే అంత దేవుడు గర్దిస్తూ ఉంటున్నాడు. ఇంకనూ కూడా ఆయన వాక్యం ద్వారా గర్దిస్తుంటున్నప్పుడు మార్పు రావాలి, వారి మనస్సు రావాలి. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ హగ్గై ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జెరుబ్బాబెలుకును, ప్రధాన యాజకులకును, యెహోయాజ కుమారుని యెహోషువకును, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకును ఈ విషయాలన్నీ కూడా హెచ్చరించిన తర్వాత, తెలియజేసిన తర్వాత, ఈ ఖండింపు, ఈ గద్దెంపుని వాళ్ళు ఏం చేశారో తెలుసా, దాన్ని ఆహ్వానించారు. వాళ్ళు పిలుపుకి లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు. వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. చూడండి, అక్కడ 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, యెహోజాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు యెహోషువయు శేషించిన జనులందరూ చక్రమాట తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిది. హల్లెలూయా. గద్దెంపుకు లోబడ్డారండి వారు. దేవుని వాక్యం చెప్తుంది, లోబడిన వాళ్ళని ప్రజలారా మీకు శ్రమ. నీవు లోబడకపోతే ఖచ్చితంగా నీవు శ్రమల పాలవుతావు. గద్దెంపుకు నీవు తిరగాలి, వాక్యానికి విధేయుడు అవ్వాలా, వాక్యాన్ని హృదయంలో నీవు అవలంబించాలా. నీవు దేవుని వైపు నీవు తిరిగితే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన నడిపిస్తాడు. ప్రభా, ఇదిగో తండ్రి, సమస్తాన్ని నేను వదిలిపెడుతున్నాను, సమస్తాన్ని నేను పెద్దతో సమానంగా నేను చూసుకుంటున్నాను అయ్యా. ఇదిగో నీ త్రోవలో నేను నడుస్తున్నాను, నీ మార్గాన్ని పట్టుకుంటున్నాను, నన్ను నడిపించయ్యా అని చెప్పి నీవు పాపం అంతటి కూడా విడిచిపెట్టి ప్రభు వైపు చూసినట్లయితే ప్రభు నిన్ను తన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. చూడండి, అక్కడ 13వ వచనము, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నీవు దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. హల్లెలూయా. దేవునికి కండిషన్లు పెట్టడం కాదు. ప్రభువా, నీవు ఇది చేస్తే నేను నమ్ముతానయ్యా, ప్రభువా ఈ కార్యం జరిగిపోతే నేను నమ్ముతానయ్యా, ప్రభువా ఈ విధముగా జరిగిపోతే అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. ఆయనకి కండిషన్ పెట్టడం ఏంటి? నువ్వు రక్షణ తీసుకుంటే లేదా లేకపోతే నువ్వు బాప్తిసం పొందితే ఆయనకు వచ్చేది లేదు. ఏమంటే నీవే రక్షించబడతావు, ఆ నరకానికి పోకుండా నీవు తప్పించబడతావు, లేకపోతే ఆనని నరకానికి నీవు బానిస అయిపోతావు. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఖండింపు, ఆ ఖండింపుకి ఈ యొక్క ప్రజలందరూ కూడా విధేయులై ప్రభువే తిరిగి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు తోడుగా ఉండి నేను మీకు నడిపిస్తాను. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని
ఆయన కాపాడి రక్షించి నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక చక్కని పాట ఉంటుంది మన వేగితల పాట పుస్తకంలో 263వ పాట. దేవుని కొరకు నిలవబడినటువంటి భక్తులు ఆ భక్తుల్ని ఏ విధముగా సమస్తమును విడిచిపెట్టి శరీరాశను, నేతాశను, జీవపడంబను, లోకాశను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినప్పుడు, ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు ప్రభు ఆయన ఎందుకు భయపడగలిగినటువంటి వారిని ఆయన తోడుగా ఉండే వారిని ఆయన నడిపించాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దైవాజ్ఞను శిరసావహించి, దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగా నా అబ్రాహాము కన్నా కుమారుని కరుణించుటకు ఖడ్గముని తిన్నాయప్పుడు. ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, సింహాసనమే కినయప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఎవరిని? ఆయన చేతిలో చేయబెట్టి, దేవా నీవు నా రక్షకుడు, నేను నీతోనే ఉంటాను ప్రభువా, నేను నిన్నే కలిగి ఉంటాను ప్రభువా అని ఆయన మీద ఆధారపడి జీవించినటువంటి బిడ్డలకు ఆయన తోడుగా ఉండి ఆయన వారు నడిపిస్తున్నాడు. ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. నిజంగా మళ్ళా మనం క్షేమకరంగా ఎలాగూ ఉన్నామంటే మన గొప్పతనం కాదు, మన మాస్కులు కాదు, శానిటైజర్లు కాదు, వేడి నీళ్ళు కాదు, ఆదులు కాదు, దేవుని యొక్క మహాకృప. నన్ను దేవునికి స్తోత్రం చేద్దాం. ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మనలను ఇంటి రీతిగా మనం నడిపిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు, సంరక్షిస్తూ ఉంటున్నాడు. కొన్ని నెలలాన్ని మనకు వరకు కూడా 10,000 కేసులు నమోదైతే ఉండేటువంటిది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నెలలాన్ని ఒక వార్తలు చదివినప్పుడు 3,000 చిల్లరకి కేసులు ఇప్పుడు వస్తున్నాయి. హల్లెలూయా. తగ్గుముఖం పట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చక్కగా 3,000 వచ్చాయి కదా, చక్కగా పడుకున్నాం, డబ్బులు కప్పుకొని హ్యాపీ. ఎక్కడ ఊరిచ్చామంటే మానవుని పట్టుకోలేము. ఏమంటే అస్సలు ఎక్కడ కూడా ఆపలేము, మాట్లాడు ఆపలేము. ఏమంటున్నా దేవుని బిడ్డలారా, ఇక్కడ హగ్గయి ద్వారా దేవుడు ఖండిస్తూ ఉంటున్నాడు. ఆ ఖండింపుకు వారు ఏమయ్యారట? విధేయులు అయ్యారు.
ఆయన వైపు తిరిగారు. అక్కడ చక్కగా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు ఉంచడం మొదలుపెట్టారు వారు. ఆయనకు వేరుగా ఉండి నీవేమీ కూడా చేయలేవు. నీ జ్ఞానము, నీ ధనము, నీ బలము, నీ ప్రతిదీ కూడా వ్యర్థమే. ఆయన కృప ఉండాలి, ఆయన కనికరం ఉండాలా, ఆయన కాపుదల ఉండాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ఆ ఖండింపునకు వారు లోబడ్డారు. లోబడిన తర్వాత మూడో విషయం చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయము 4వ వచనము. అయినను ఆ, యెహోవా ఆజ్ఞించినదేమనగా, ఆ, యెహోవా ఆజ్ఞించినదేమనగా, ఆ. జెరుబ్బాబెలు ఉమ్. ధైర్యము తెచ్చుకోము. ధైర్యము తెచ్చుకొనుము. ప్రధాన యాజకుడైన యెహోజాదాకు ఆ. కుమారుడైన యెహోషువ ఆ. ధైర్యము ధైర్యము తెచ్చుకో. తెచ్చుకొనుము. దేశంలో ఉన్న సమస్త దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని జరిగించుడి. పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. హల్లెలూయా! ఎంత చక్కని మాట. సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నా. ఇది కూర్చుంటున్నటువంటి మనందరితో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇది సమస్తమైనటువంటి నా పిల్లరా, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా! ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఆయన మీద విశ్వాసం వచ్చినటువంటి వారికి ఆయనే తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ధైర్యం తెచ్చుకోనండి, భయపడవద్దు. ఆ 2019 31వ తారీఖు రాత్రి ఏం చెప్పాం? వెల్కమ్ వెల్కమ్ 2020 అన్నాం కదా. వెల్కమ్ వెల్కమ్ 2020. చక్కగా ముగ్గురేసిన చక్కగా వెల్కమ్ 2020, బై బై 2019. ఎప్పుడు దరిద్రం వదిలిపోతుందా ఈ 2020? ఎప్పుడు పోతుందా? ఆ క్యాలెండర్ అంకీలు చూస్తూ ఉంటే ఇంకా గర్వం తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పోతాయి ఈ అంకీలు అన్నీ? ఇంకా ఇంచుమించు 100 లోపే ఉన్నాయి రోజులు కదా. ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, ఇదిగో ఈ రానున్నటువంటి దినముల మట్టుకే కాదు, మన బ్రతుకు దినమన్నీ కృపాక్షము వల్ల మనం వెంట రావాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నా. అయితే మనము బట్టి ఒక మార్పు రావాలి. మనము ప్రభుని ఎరిగినటువంటి బిడ్డగా, ఆయన విశ్వసించినటువంటి బిడ్డగా మనము మత్తులమైపోయి మనము ప్రార్థన చేయకుండా, మనము దేవుని స్తుతించకుండా, దేవుడిని కనపరచకుండా, చాలా మంది అబ్బా యూట్యూబ్లోనే బాగుంది. కొంతమంది నాకు చెప్పారు, పాస్టర్ గారు ఏ లోటు లేదండి, ఆరాధనకి వచ్చినట్టే ఉందండి. ఎలాగా ఆ యూట్యూబ్లో టీ తాగుతూ ఆరాధన చూస్తూ ఉంటే కదా. మంచిదే, దేవుడు అప్పటివరకు జ్ఞానించాడు. కానీ వచ్చే అవకాశం ఉండి కూడా నువ్వు దేవుని మందిరంలో ఉండేటువంటిది నేను చెప్తాను. ఈ లోకంలో ఒకే ఒక స్థలము, సమాధాన స్థలం ఏదది? దేవుని మందిరం. హల్లెలూయా! నీ మందిరంలో సమృద్ధి వల్ల జనులు తృప్తి నందులుగా ఉంటుంది దేవుని వాక్యం. అయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి మనం నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు చేయండి, వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు వెళ్ళమన్నాడు కదా, తిరగమన్నాడు కదా అని చెప్పేసి అనవసరమైనటువంటి వాటికి వెళ్ళడం కాదు.
అవసరం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటున్నారు. ఏమంటే అనేక మంది పని పాటలు లేకుండా అవసరం లేకుండా సరే తిరుగుతూ ఉంటున్నారు. ఏమంటే ఆ కొంతమందికి ఆ మాస్క్లే పెట్టుకోవడానికి పెట్టుకోవట్లేదు. ఏమంటే కొంతమంది రోడ్డు మీద తుప్పుకొని ఉండేస్తూ ఉన్నారు. అంత భయంకరం. దేవుడు తిరగమన్నాడు కదా, పని జరిగించమన్నాడు కానీ అవసరం లేకుండా అనవసరమైనటువంటి వాటి పట్ల కూడా ఏదో మన గవర్నమెంట్ ఎంత మంచిలో సినిమా హాల్లో పెళ్లి చేశారు. ఏమన్నా అవసరమా సినిమా హాల్లో? ఆవిడ ఎవరు అంటించుకుంటే అంటించుకోండి అని చేతులు మాట. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు దేవుని గద్దెంపుకు లోబడ్డారు. లోబడి వారు పని చేయడానికి వారు సిద్ధపడుతున్నప్పుడు ఆయన వైపు తిరుగువారి ఎడల ఆయన కనికర సంపన్నుడై నుండి వారిని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఇప్పుడు మీరు పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. మన జాగ్రత్తలు మనం తీసుకొని ఏమంటే మనము దేవుడి మీద ఆధారపడి మనము జీవించిన నాడు ప్రభు మనల్ని నడిపిస్తాడు. మనం నడిపిస్తాడు. ఒక దైవజనుడు ఒక సాక్ష్యాన్ని చెప్తూ వారి యొక్క మందిరం యొక్క యానివర్సరీ జరుగుతుందంట. వారి మందిరం యొక్క యానివర్సరీ అంటే వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు గెస్ట్ కింద వచ్చినటువంటి ఆయన ఈ మాస్టర్ గారిని అడుగుతున్నారంట. ఇక వార్షికోత్సవం అయిపోయిన వెంటనే ఏముంటాయంటే భోజనాలు ఉంటాయి కదా, చాలా మంది కళ్ళు వాటి మీద తిరుగుతూ ఉంటాయి. భోజనం ఉన్నాయా లేదా అనుకుంటారు కొంతమంది కదా. ఆ భోజనాలు సమయానికి అందరూ కూడా భోజనాలు చేసేస్తూ చాలా హడావుడిగా ఉంటే ఒక ఆయన మాత్రం ఏం చేస్తున్నారట, వాళ్ళు తినేసినటువంటి విశ్రాంతులన్నీ కూడా మంట పెట్టి ఆ తక్కువ వేసుకొని ఆ నెత్తి మీద వేసుకొని మళ్ళీ బయట ఆవేస్తున్నాడంట. ఆ విశ్రాంతులన్నీ పోగు చేస్తున్నాడట. ఆ విశ్రాంతులన్నీ ఎదుగుతూ ఉంటున్నాడట. అలాగ మొదటి బంతి అయిపోయింది, రెండో బంతి అయిపోయింది, మూడో బంతి అయిపోయింది. మన ఇందులో అయితే మనం బతిమాలుకోవాలా, అమ్మ 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 ప్లీజ్ అమ్మ ఏమన్నా కనీసం ఆ ప్లేట్ తింటున్నాడు కూడా దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్ తీసి అక్కడ పెట్టడానికి కూడా మనం చాలా బరువు. ఎందుకు నేను చేయాలా, ఏమో నా చీర నలిగిపోతుంది, నా పక్కన నలిగిపోతాయి, నేనేమో సరిపెట్టినా. దేవుడు బిడ్డగా ఇలాగూ ఆకులన్నీ కూడా మోసుకొని వెళ్తుంటే ఆ ప్రసంగికుడు ఆ పాస్టర్ గారిని పిలిచేదంట, ఎవరండి ఆయన ఇన్ని ఆకులు పట్టుకొని మోస్తూ ఉన్నాడు. అందరూ ఆయా పనుల్లో ఉన్నారు కానీ ఆయన ప్రత్యేకంగా తిన్నటువంటి ఆకులను మడతపెట్టి ఆ తట్లో కోసుకొని తీసుకెళ్ళి ఆకులు ఇస్త్రాకులు అన్నిటి కూడా ఏరుతూ ఉంటున్నాడు. ఎవరంటే ఆ గొప్ప మనిషి అని అడిగితే పాస్టర్ గారు అంటారట, ఆయనను బట్టే మా సంఘం అంతా కూడా మార్పు చెందిందండి అన్నారు. ఏంటి ఆయన బట్టి మార్పు చెందడం? అవునా అండి, ఆయన ఎవరో కాదు, ఆయన యమానవ గారు. ఎవరైనా యమానవ గారు. ఆ యమానవ గారు ఈ విశ్రాంతులన్నిటి కూడా లాస్ట్ లో ఆయనే ఎత్తి పారేరు అండి. అంతవరకు అండి మా చర్చ్ 8 గంటల కంటే కరెక్ట్గా అందరూ 9 గంటలకు వచ్చేసేవారండి. కరెక్ట్గా 9 గంటలు. కానీ ఈ అన్నారో గారు మా సంఘంలో సభ్యులుగా వచ్చిన తర్వాత ఈయన ఉదయం 7:30కే వచ్చేసి ఆ బలం తుడిచి ఆ కుర్చీలు తుడిచి చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, అమ్మో యమానో గారే ముందు వచ్చేస్తా ఉన్నారు.
మనమంతా అని చెప్పేసి తాగితీగా వస్తూ ఉంటాం, అన్ని రెడీ చేసేస్తారులే. అది నా పని కాదు, చేసేవాళ్ళు వేరే ఉన్నారు. ఇంకా మొదటి పాట అవుతూ ఉంటుందిలే, రెండో పాట ఎదుర్కొంటే మూడో ప్రార్థన అవుతూ వెళ్ళి కూర్చుంటుకోవచ్చు. ఏమన్నా ఎంతమంది ఉన్నారు అలాగా? ప్రేమటువంటి దేవుడు కదా ముందుగా వచ్చి వాటన్నిటి నువ్వు గొడ్డ పెట్టి తుడిచి చేయడం అంటారు. ప్రేమటువంటి దేవుడు బిడ్డరా, ఆరాధనకు ఒక పేరు ఉంటుంది, ఆరాధన క్రమము. ఆరాధన క్రమము. ఆరాధన క్రమం అంటే మొట్టమొదటి ఏముంటుంది? పిలుపు ఉంటుంది, తర్వాత స్తుతి, తర్వాత ప్రార్థన, ఇలాగ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. క్రమము అంటారు దాన్ని. ఆ క్రమాన్ని పాటించలేటువంటి వారిని ఏమంటారు? వ్యతిరేకవాదం. క్రమానికి అక్రమము. అమ్మో ఈ మాటలు గట్టిగా అమ్మో. క్రమాన్ని పాటించలేటువంటి వారిని ఏమంటారు? అక్రమము. ప్రభు ఏమన్నారు? ఏమన్నారు అక్కడ? సిద్ధంలో నూనె పోసుకొని సిద్ధంగా లేనటువంటి వారు ఏమన్నారు ఆయన? అక్రమము చేయువారనగా మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు. అయితే ఆనాడు ఒక క్రమము, ఆ క్రమాన్ని పాటించలేనటువంటి వారు కూడా ఎవరట? అక్రమము చేసేటువంటి వారు. మనము ఆరాధన క్రమాన్ని పాటించాలా, సకాలంలో దేవుని మందిరానికి రావాలా, ఆది నుంచి అంతం వరకు దేవుని ఆత్మతో సత్యంతో మనము ఆరాధించాలా, ఆరాధించాలి. దేవుడు ఇక్కడ ఖండిస్తూ ఉంటున్నాడు, వారు ఖండింపునకు లోబడ్డారు. మూడవదిగా వారితో అంటున్నాడు, మీరు పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి ధైర్యపరుస్తుంటున్నాడు, వారిని బలపరుస్తుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, ఇదిగో ఎవరైతే గద్దింపునకు లోబడతారో, ఖండించడాన్ని, వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టి దేవునికి పిలుపుకు లోబడతారో, లోబడినటువంటి ప్రజలకి ఆయన తోడుగా ఉండడమే కాదు, వారిని ధైర్యపరచడమే కాదు, వారిని బలపరచడమే కాదు, నాలుగవదిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఒకప్పుడు ఫలించలేకపోయింది కదా. అయితే ఇవి మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. హల్లెలూయా. ఇవి మొదలుకొని నేను మిమ్మల్ని నువ్వు భయపడవద్దు. అయ్యో కరోనా వైరస్ అండి, దేవతకి లోటుపాట్లండి. ఎంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వారు సంఘంలో ఉంటున్నారు. లాక్డౌన్ మొదలు అంటే ఇప్పుడు మీరు అందరూ ఆనుకోవాలని నేను చెప్పట్లేదు, అదే ఒక విశ్వాసం యొక్క సాక్ష్యాన్ని చెబుతున్నాను. లాక్డౌన్ మొదలు ప్రతి ఆదివారము కూడా ఆరాధనలో పాల్గొని, ఆరాధనలో కూడా ఆ 10వ పరక వేసినటువంటి కాంతి కవర్లన్నీ పెట్టి దేవుడి సంచిలో వేసినటువంటి విశ్వాసం చూసినప్పుడు నాకెంతో ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము అనేటువంటిది, అయ్యో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని దీవెనలు పొందుకోవాలనేటువంటి ఒక కృతనిష్ట
కలిగినటువంటి వారు నిజంగా ఎన్నో బాధలు అనుభవించారు. ఇంచుమించు 3-4 నెలలు. అదే టైంలో దేవుని కృప చేత ఆ నాయకుల హృదయాలను కూడా దేవుడు తెరచాడు. ఏదో రకంగా దేవుడు ఇన్ని నెలలు మనము పోషించబడ్డానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే అవి దేవుని యొక్క ఆశీర్వాదాల పట్ల, దేవుని యొక్క క్రియ పట్ల లేని పరిస్థితులు కూడా ఏమంటే నేను ఎవరిని కూడా ఇవ్వని నేను అడగలేదు, కానీ వారే రేపులా కలిగి దేవునికి ఇచ్చుట ద్వారా ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ఉంచుతూ ఉంటున్నాడు. ఇదిగో ఎంతవరకు మీకు కొట్లలో ధాన్యం లేదా, ఎంతవరకు మీరు ఆశీర్వదించబడలేదా, ఎంతవరకు మీరు దీవించబడలేదా, ఇదిగో అంటున్నాడు. అయితే ఇది మొదలుకొని ఎప్పటి నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. నమ్ముతున్నారా? నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్ అందాం. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన త్రోవలో నీవు నడుస్తూ, ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరించి వాక్యానికి విధేయుడివై, అవిధేయుడివైతే ఆ తర్వాత భాగ్యాలన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. నీవు విధేయుడివై దేవుడి వైపు చూస్తూ నీ విశ్వాస యాత్ర నీవు కొనసాగించినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. చూడండి, హగ్గయి ద్వారా దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. ఆ హెచ్చరికను వారు పెడచూడు పెట్టలే, వారు నిర్లక్ష్యం చేయలే, ఆ చెప్పొచ్చావులే అని చెప్పలే. ఏం చేస్తారు? వాళ్ళు దేవుని వైపు తిరిగారు, వారు భక్తి పూనారు, వారు భయభక్తులు వచ్చారు. తద్వారా దేవుడు వారికి ధైర్యపరిచాడు, వారిని బలపరిచాడు, తోడుగా ఉన్నాడు. చివరికి అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు మనం సరి చేసుకుందాం, మన బ్రతుకులు మనం సరి చేసుకుని ప్రభు వైపు తిరిగి ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడదాం. వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రభుకి మొదట ప్రాధాన్యత ఇద్దాం. అతి ధన్యత, కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని వాక్యం వినుతున్నటువంటి అందరి జీవితంలో సఫలము చేసి నడిపించును గాక. ఆమేన్. చెడు గలవారు ఆత్మస్వరమును వలెను గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన యొక్క కానుకలను సేకరించుకుందాం. కానుకలను సేకరిస్తూ ఉంటుండగా మన వచ్చినటువంటి ధర్మ గారిని ఒక ప్రత్యేక పాట పాడి వినిపించారు మనం చేస్తూ ఉంటున్నాను. కానుకలను సేకరించుకుందాం. మన వచ్చినటువంటి ఆంధ్రయ్య గారు అదేవిధంగా బొమ్మ మేరీ గారు కొంచెం కానుకలు సేకరించాలి మనం చేస్తున్నాను. శానిటైజర్ చేసుకొని కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో
వైద్యుడవైనావు, బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, నా హృదయుచిన నీతి సూర్యుడా, ఏ బ్రతుకు దినమునెల్ల నిన్ను వేడగా, నా హృదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడగా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. సేకరించబడినటువంటి కానుకల యొక్క ప్రార్థన చేసుకుందాము అండి. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలబడి లేదా మోకరించి, ప్రభువా ఇది నా సమస్య, దయచేసి మోకరించొద్దు, లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. అయ్యా యేసయ్యా, మరింకొకసారి నీ మందిరంలో మమ్మల్ని నిలబెట్టున్నావయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు అని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. అత్యంత ప్రేమ కృప కనికరములు కలిగినటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, ఘనమైన దేవా, పరిశుద్ధమైనటువంటి తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన నీ యొక్క వాక్యాన్ని అది మాకు బోధించి మాకు నడిపించారు, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా నీ వాక్కు ద్వారా నాడు హగ్గరుని ఏర్పాటు చేసుకుని నాయనా నీ ప్రజలైనటువంటి వారికి నీవు హెచ్చరించి ఉన్నావు. మందిరము పాడైనట్టుగా మీరు సరంపి వేసుకున్నటువంటి గృహములలో మీరు నివసించుట ఇది సమయమా అని ప్రభువా నాయనా నీవు హెచ్చరించినటువంటి హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి, మేము కూడా తండ్రి ఈ లోకములో జరుగుతుంటున్నటువంటి వైపరీత్యాలను పట్టించుకోకుండా ఎవరైతే లోకాశల వైపు చూస్తూ లోకము వైపు తిరుగుతూ ప్రభువా జీవిస్తూ ఉంటున్నారో అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. నీ కృప నీ కనికరము తండ్రి నాయన ప్రభువా వారి పైనను కూడా మీరు ఉంచి మా పైనను కూడా మీరు ఉంచి నాయన వాక్యానికి విధేయులై ఆయన నీ వైపు తిరగటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రార్థన చేస్తుంటున్నా ఆనాడు వారిని ఖండింపునకు తండ్రి ప్రభువా వారు తండ్రి విధేయులై ఉన్నారు, లోబడి ఉన్నారు తండ్రి. తద్వారా లోబడినటువంటి ప్రజలకు నాయన నీవు చెప్తున్నటువంటి మాట, ఇదిగో ధైర్యము తెచ్చుకుని నేను మీకు తోడుగా ఉన్నాను, పని జరిగించుడి అని ప్రభువా నాయన గొప్ప అభయమునిచ్చి ఉన్నావయ్యా. వెన్ను తట్టి ధైర్యమునిచ్చి నడిపిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ దినాల్లో ప్రభువా నీ నామాన్ని ధరించుకుని నీ పిలుపుకు విధేయులై రక్షించబడినటువంటి మేము కూడా ప్రభువా ధైర్యము చాలగా నిస్సహాయ స్థితిలో అనారోగ్యాలతోనూ లేవిడి పరిస్థితులతోనూ ఇక్కట్లతోనూ ఇబ్బందులతోనూ ప్రభువా ఉంటుండగా అయ్యా ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. కనికరించండి దేవా, కృప చూపించండి అయ్యా. ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని
నీవు పలికినటువంటి మాట మా జీవితాలలో నువ్వు నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలు. నువ్వు నెరవేరుస్తున్నావు, మేము నమ్ముతూ ఉంటున్నాం. నువ్వు సహాయం చేయబోతున్నావు, మేము నమ్ముతూ ఉంటున్నాం. అయ్యా కృప చూపించండి, కనికరించండి. మహిమగల రాజా సహాయముగా ఇచ్చేయండి. మీ గొప్ప ఆదరణ, మీ గొప్ప క్షేమము మా అందరికీ జరిగి నడిపించండి తండ్రి. కాపుదలు ఉంచండి. ఆయన అనేక మంది బిడ్డలు అనారోగ్యాలతో ఉంటున్నారయ్యా, అస్వస్థతలతో ఉంటున్నారయ్యా. నాయన బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో పరిపూర్ణ విడుదల ఇచ్చేయండి దేవా. తండ్రి నాయన వ్యాధి బాధల నుండి ప్రభువా, ఆ యొక్క ఇబ్బందుల నుండి ప్రభువా నాయన మీరు లేవనెత్తండి. యేసు నామములో ప్రభువా మీరు స్వస్థపరచండి నాయన. అయ్యా నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారు నాయన. ప్రభువా సరైనటువంటి వ్యాపారాలు లేక ఇబ్బందులు తెలుగులో ఉంటున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాడు హగ్గయి ద్వారా నువ్వు చేసినటువంటి వాగ్దానము ఈనాడు నీ బిడ్డలైనటువంటి మాకు కూడా మీరు అనుగ్రహించాలని ఆశపడుతున్నామయ్యా. మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముతుంటున్నాను నాయన. ఆయన ఎంతో శ్రమ పడుతూ ఉంటున్నారు నాయన. ఇదిగో నాయన ఆటో నడుపుకుంటున్నారు ప్రభు. ఆటోలు నడుపుకుంటున్నప్పటికీ నాయన ఇది వరకు ఉన్నటువంటి నాయన ఆ యొక్క లాభాలు లేక ఆయన ఎంతో వేదన పడుతున్నటువంటి పెరుగుతుంటారు నాయన. తండ్రి నాయన సహాయం ఇచ్చేయండి. వ్యాపారాలు లేక నాయన ఇదిగో మరొక పక్కన తండ్రి ఈ వస్తున్నటువంటి వరల ద్వారా, ఈ వైపరీత్యాల ద్వారా నాయన ఇదిగో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతూ ఉంటున్నాయి నాయన. ఆయన సహాయముగా ఇచ్చేయండి, కనికరించండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నీవు చూసి ఉన్నటువంటి దేవుడవు. హగ్గయి ద్వారా వారికి తోడుగా ఉండి ధైర్యపరిచి వారిని ఆశీర్వదించినటువంటి దేవుడవు. ఈ రోజు ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షించబడినటువంటి వారము దేవా. మా పట్ల నీ దయా జాలి కనికరం వచ్చిన ఆయన మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరచండి నాయన, స్థిరపరచండి నాయన. ప్రతి విధమైనటువంటి అవసరముల ప్రభువా నీ మహిమైశ్వర్యంలో మీరు తీర్చండి దేవా. అయ్యా సహాయముగా ఇచ్చేయండి. అయ్యా ఈ దినము తండ్రి ఆశతో ఈ మందిరానికి వచ్చి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వేగిరపడి వచ్చినటువంటి నీ ప్రియములందరినీ ప్రభు దీవించండి నాయన, ఆశీర్వదించండి. అయ్యా ప్రభా యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వింటూ ఈ మందిరానికి రాలేని పరిస్థితుల్లో వచ్చినటువంటి బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన, దీవించండి ఆయన. మేమందరూ తండ్రి ఏకాత్మతో, ఏక స్వరముతో, ఏక కంఠముతో అత్యున్నత సింహాసనాశీర్వైనటువంటి వివరణ ప్రభువా ఆరాధించేటువంటి భాగ్యము మా అందరికీ కూడా మీరు దయచేయబోతున్నారని మేము నమ్మి విశ్వాసముతో తండ్రి నాయన ప్రార్థన చేస్తుంటున్నారు. తన బిడ్డలు లేచినబడి ఉన్నారయ్యా, ప్రార్థన చేస్తున్నారు. హృదయ రహస్యాలు విన్నటువంటి దేవుడు వారి హృదయలోతుల్లో చూస్తున్నావు. వారి ప్రతి విధమైన అవసరం ప్రభావం తీర్చిన ఆయన బిడ్డలకు క్షేమకరమైనటువంటి దీని ఆశీర్వాద స్వస్థతలను దయచేయాలని మనవి చేసుకుంటున్నామయ్యా. అయ్యా మీ చింత యావత్తున్నానని మీరంటున్నాను ఆయన. ఆయన మా చింతలలో ఆధారము మీరే, మా సహాయం మీరే. సహాయం దయచేసి కృప చూపించండి నాయన. యెహోవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన గుంపులు విప్పి నీకు అర్పణ అర్పిస్తున్నటువంటి తండ్రి ప్రియ సహోదర సహోదరులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆయన వారి లేమిడిలో నుంచి నాయన తండ్రి మీకు అర్పిస్తుంటున్నారు. తండ్రి నాయన వారి స్థితిగతులు మీరు ఆశీర్వదించండి, దీవించండి. సమృద్ధికరమైనటువంటి పంటను ప్రభుని దయచేయండి నాయన.
వారి యొక్క ధాన్యాగారముల చుట్టూ ప్రభు నాయన మీ యొక్క కంచె ఉంచి నాయన అత్యధికమైనటువంటి దీని ఆశీర్వాదం దయచేయండి. ఏ బిడ్డ పస్తు లేకుండా ఈ దేవుని కర్మల ఉంచండి ఆయన. మీకు వందనాలు, స్తోత్రాలు, కృపను గ్రహించి దీవించిన ఆయన ఇదే ఘనత పొందుకోవాలని, మహిమ పొందుకోవాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అలాగే ఈ యొక్క ఫోన్ పే ద్వారా తండ్రి కానుకలు పంపిస్తున్నటువంటి బిడ్డలు కూడా మీరు దీవించండి. వారి కొరతలను కూడా తీర్చండి కదా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరొకసారి మీ దక్షిణ హస్తం అందరి పైన మీరు ఉంచి మీరు దీవించి ఆశీర్వదించాలని పరిచయలు సహకరించినటువంటి సహోదరుని సహోదరులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని క్రీస్తున్న వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా వచ్చే ఆదివారం యథావిధిగా 8 నుంచి 9:30 వరకు ఆరాధన యథావిధిగా ఉంటుంది. మరైతే వచ్చే ఆదివారము మీ అందరూ కూడా సెలవు తీసుకుంటారు. వచ్చే ఆదివారము మరి ఈ దినము రాలేని ఏరియా వాళ్ళందరూ కూడా వచ్చే ఆదివారము వస్తారు. చిత్తం అయితే మరి నవంబర్ నెల 2వ ఆదివారం నుండి మరి 2 ఆరాధనలు కూడా చేయడానికి ఇంటికి వెళ్ళామనుకుంటున్నాము. ప్రార్థన చేయండి. అప్పటి పరిస్థితులను బట్టి నవంబర్ నెల 2వ వారం నుంచి అలాగే అందరం కలిసి 2 ఆరాధనల కింద లేదా 3 ఆరాధనల కింద దేవుని ఆరాధించడానికి మనకు సాగిపోదాం. మరి మీరందరూ కూడా వచ్చే ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి మరి యూట్యూబ్ ద్వారా దేవుని ఆరాధించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని 10 గంటలకు రమ్మన్న దినాన్ని ఒకవేళ ఈ ఆరాధన ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉండాలని నిర్మాణం చేస్తుంటున్నాను. దయచేసి వెళ్ళేటప్పుడు పలికినటువంటి వాళ్ళందరూ మొదట వెళ్తారు. అదేవిధంగా తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వారు వెళ్తారు. 3 ఇక్కడ ఉన్నటువంటి వారు వెళ్తారు. ప్రార్థన తైలము ఉన్నది, కావాల్సినటువంటి వారు అకౌంట్లో తీసుకునండి. అదేవిధంగా మరి బైబిళ్ళు ఉన్నాయి, 200 రూపాయలు. అదేవిధంగా పాఠ పుస్తకం అది 80 రూపాయలు. దయచేసి 1000 పాఠ పుస్తకం కావలసినటువంటి వారు తీసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన వహిస్తున్నాను. వాక్యా
పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు చేరినటువంటి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని విని ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రియములకు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.